హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్. అది చాలా సింపుల్‌గా అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసమైతే ముందుగా రైస్ అయితే ఇలా ఉడకపెట్టుకుని ఒక ఖాళీగా ఉన్న బౌల్‌లో అయితే వేసుకొని ఆరబెట్టుకోండి. మనకి ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్ అనేది తీసుకొని ఇలా ఆరబెట్టుకుంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ముక్కలు అవ్వకుండా ఉంటుంది. అందులోను ఇది నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు. నార్మల్ రైస్‌తోనే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చండి. నేను ఇలా చల్లారిన రైస్‌లోకైతే ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం, ఆ రైస్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే మన ఇంట్లో ఉండే ఏదైనా గరం మసాలా, అలాగే ధనియాల పౌడరు ఇవన్నీ ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ గరం మసాలా మాత్రమే వేసుకుంటున్నానండి. అందులో అన్నీ ఉంటాయి. అవన్నీ వేసుకొని ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే మనం ఈ ఫ్రైడ్ రైస్‌కి ఇలా రైస్‌లో ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపైతే పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్యాబేజీ అండి. క్యాబేజీ ఇలా సన్నగా తురుముకొని క్యాబేజీ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే క్యాబేజీ వేశాను. క్యాబేజీ వేసిన వెంటనే ఆనియన్ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమేనండి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే సన్నగా పొడుగ్గా చీరుకున్నా పర్వాలేదండి. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే టమాటా వేసుకోవాలండి. ఒక పెద్ద సైజ్ టమాటాయే తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటా కూడా ఈ ఆనియన్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటాను కూడా బాగా వేగనివ్వాలండి. టమాటా వేసుకున్న తర్వాత మీరు ఇంకా క్యారెట్ అవి వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇంకేమీ వేయట్లేదండి. ఓన్లీ టమాటా, క్యాబేజీ, ఆనియన్ అలాగే పచ్చిమిర్చి. లాస్ట్‌లో అయితే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా చేసుకోవచ్చండి. క్యాబేజీ లేకపోతే క్యాబేజీ కూడా స్కిప్ చేసేయొచ్చు. ఓన్లీ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని చేసుకున్నా చాలా బావుంటుంది. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. లాస్ట్‌లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అంటే బాగా వేగనివ్వాలన్నమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఓ పక్కకైతే ఇలా సెపరేట్ చేసుకోవాలండి. అదే పాన్‌లో సేమ్ పాన్‌లో ఇలా సెపరేట్ చేసుకొని దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో నుంచి ఆయిల్ అయితే పక్కకొస్తుంది. ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న రైస్‌లోకైతే 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని ఇలా దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న దాంట్లో. ఈ ఎగ్స్‌నైతే వెంటనే కదపకుండా అలా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే బావుంటుందండి. దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఈ ఎగ్స్‌లోకి సరిపడా. ఇలా ఇవి ఇప్పుడు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా కదుపుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా! ఇలా కొద్దిగా కదుపుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్ కిందొచ్చి మనం రైస్ తినేటప్పుడు చాలా బావుంటుందన్నమాట అందుకనేసి. మనం దీంట్లో ఇంక కారం, గరం మసాలా, సాల్ట్ ఇవేమీ ఏసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ నేను రైస్‌లో వేసి కలిపేసి పక్కన పెట్టేసాను కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఏసుకున్నాం. ఈ ఎగ్‌లోకి సరిపడా సాల్టు, గరం మసాలా అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలిపేసుకోవడమే. ఈ టమాటా, ఎగ్ అన్నీ కలిపేసుకోవడమే. ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అయితే మనం రైస్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాం దాంట్లో. గరం మసాలాతో సహా వేసేసాం కదా! ఇప్పుడైతే ఈ రైస్ తెచ్చుకొని ఇందులో వేసుకొని కలుపుకోవడమేనండి. ఇలా చేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూస్తున్నారు కదా! నేను కలిపైతే పక్కన పెట్టేసాను కదా! రైస్ అయితే తెచ్చి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంక దీంట్లో ఏమి ఎయ్యాల్సిన అవసరం లేదండి. బాగా కలుపుకోవడమే. చూస్తున్నారు కదా! అది పైకి కిందకి బాగా కలుపుకోవడమే. ఫ్లేమ్ అయితే హైలో పెట్టయితే కలుపుకోండి. దీంట్లో ఎటువంటి సాస్‌లు వేయవలసిన అవసరం లేదు. ఎటువంటి సాస్‌లు వేయకుండా టేస్ట్ అయితే చాలా బావుంటుందన్నమాట. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే చాలా క్విక్‌గా అయితే చేసేయొచ్చండి. అంత స్పీడ్‌గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే.
ఎప్పుడు చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్‌లా కాకుండా ఇలా డిఫరెంట్‌గా అయితే చేసి చూడండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.